నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఔషధ నగరిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఉందన్న కేసీఆర్ పెట్టుబడిదారుల అంచనాల మేరకు పనిచేయాలని ఆదేశం ఏప్రిల్ 4న ఐటీ విధాన ప్రకటన పాత గుత్తేదారులకు ప్రాణహిత చేవెళ్ల అదనపు పనుల అప్పగింతపై పునరాలోచన జలాశయాలకు టెండర్లు పిలిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం 7,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్ వచ్చే మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం బడ్జెట్లో పేర్కొన్న మేరకు చర్యలు విశాఖలో మరో 2 జాతీయ సంస్థలు 110 కోట్లతో టూల్ రూమ్ ఏర్పాటు నేచురల్ హిస్టరీ పార్క్ నిర్మాణానికి కేంద్రం ఏపీ సర్కార్ సన్నాహాలు పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలకు ప్రోత్సాహం మిలియన్ మైండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరుతో 1,00,000 ఆలోచనలు స్వీకరించనున్న ఎన్డీఏ సర్కార్ గ్రామాల పరిపుష్టికి కేంద్రం చర్యలు ఏప్రిల్లో గ్రామోదయ్ సే భారతోదయ్ తక్ కార్యక్రమం 10 రోజుల పాటు భారీ ఎత్తున గ్రామ సభలు వేగంగా ముంచుకొస్తున్న భూతాపం ముప్పు ఈ శతాబ్దాంతానికి ముంబై న్యూయార్కుల్లోకి సముద్రపు నీరు వాతావరణ నిపుణుల హెచ్చరిక ఐటీ రంగంలో భాగ్యనగరాన్ని అగ్రపథాన నిలపడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ విధాన ప్రకటనకు రంగం సిద్ధమైంది. హార్డ్వేర్ తయారీ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా నూతన ఐటీ విధానానికి కేసీఆర్ సర్కార్ రూపకల్పన చేసింది. వరంగల్ లాంటి నగరాలకు ఐటీ పెట్టుబడులను ఆకర్షించి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన రాయితీలు ఇచ్చే కొత్త విధానం ఏప్రిల్ 4న వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ఐటీ విధానానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏడాదిన్నరగా కసరత్తు చేస్తోన్న ఐటీ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి చేతుల మీదుగా వచ్చే నెల 4న ప్రకటించనున్నారు. నూతన పారిశ్రామిక విధానం మాదిరిగానే ప్రపంచాన్ని ఆకర్షించేలా అత్యుత్తమ ఐటీ విధానాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. ఐటీ పరిశ్రమలో బెంగళూరుతో పోటీ పడుతున్న హైదరాబాద్ కు ఎన్నో అనుకూలతలు ఉన్నందున ప్రోత్సాహకాలు జోడిస్తే పెట్టుబడులు వెల్లువెత్తుతాయని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అంకురాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తోన్న తరుణంలో వాటికి కూడా ఐటీ విధానంలో ప్రత్యేకంగా చోటు కల్పించనున్నారు. అంకురాలతో పాటు ఆవిష్కరణలు, మల్టీమీడియా, గేమింగ్, యానిమేషన్ విభాగాలను నూతన ఐటీ విధాన ప్రకటనలో చేర్చనున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో భాగ్యనగరం దూసుకుపోతోన్న తరుణంలో హార్డ్వేర్ కు తగిన ప్రాధాన్యం కల్పించనున్నారు. హార్డ్వేర్లోనూ 2.5 లక్షల మందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు ఆలోచిస్తోంది. తయారీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమిచ్చిన రాయితీలకు తోడు మరిన్ని అదనపు రాయితీలు ఇవ్వడం ద్వారా ఐటీ పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా నూతన విధానం ఉంటుందని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 4న జరగనున్న ఐటీ విధాన ప్రకటన అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద సంఖ్యలో ఐటీ ప్రముఖులను ఆహ్వానించనుంది. పెట్టుబడులకు అవకాశాలు ఉన్న ప్రాంతంగా హైదరాబాద్ను తెలంగాణను ప్రపంచం గుర్తిస్తోందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ కూడా ఆ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో ఔషధ నగరి, ఐటీ, జౌళి, బాహ్య వలయ రహదారుల నిర్మాణంపై సమీక్షించిన కేసీఆర్ ఔషధ నగరి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉందన్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్న సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి మౌలిక వస్తువులు, కాలుష్య నియంత్రణ చర్యలు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పడం సాధారణ విషయం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు తెలిసింది. విశాఖలో 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చే లక్ష్యంతో టూల్ రూమ్ ఏర్పాటు సహా నేచురల్ హిస్టరీ పార్క్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో వాటికి కేంద్రం అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఏప్రిల్ 1, 2 వారాల్లో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో 110 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో టూల్ రూమ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శిక్షణా కేంద్రాలన్నీ తెలంగాణకే వెళ్లిపోయాయి. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం కానీ టూల్ రూమ్ కానీ ఆంధ్రప్రదేశ్కు లేకుండా పోయాయి. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి అంకుర కేంద్రం కానీ జాతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కేంద్రం కానీ టూల్ రూమ్ కానీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ కానీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని తన లేఖలో కోరారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్రం విశాఖ పరిసరాల్లో పూడి వద్ద ఉన్న ఏపీఐఏసీ ఎస్టేట్లోని 20 ఎకరాల్లో టూల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ప్రపంచ బ్యాంకు సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 110 కోట్లుగా అంచనా వేశారు. ఈ సంస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 14 లేదా 15 తేదీల్లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖలో నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకు కేంద్రం భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో హిస్టరీ పార్క్ శంకుస్థాపన ఉండవచ్చని తెలుస్తోంది. దీనికయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కేంద్రం భరించనుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 7,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది 20,000 పోస్టులను భర్తీ చేస్తామని 2016-17 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తొలిదశ కింద 7,000 పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ ఆర్థిక శాఖ ప్రతిపాదనలు తయారు చేసి ఈ నెల 18న జరిగిన మంత్రివర్గ సమావేశం ముందుంచింది. ఆ రోజు సమయాభావం వల్ల ఖాళీల భర్తీపై చర్చించలేదని తెలిసింది. వచ్చే సమావేశంలో విధాన నిర్ణయం తీసుకుని భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోస్టుల సంఖ్య దాదాపు 4,50,000 కాగా 80,000 ఖాళీలున్నట్లు సమాచారం. వాటిలో అత్యధిక భాగం 4వ తరగతి ఉద్యోగులవేనని అధికార వర్గాలు తెలిపాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధ్యాపకులు లాంటి ఉన్నత స్థాయి పోస్టులు 20,000 వరకు ఖాళీలున్నట్లు అంచనాకు వచ్చారు. వాటి నుంచి 7,000 ఖాళీలను తొలి దశలో పూర్తి చేయడానికి ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచడం వల్ల గత 2 ఏళ్లలో పదవీ విరమణలు ఆగిపోయాయి. ఆ గడువు ఈ ఏడాది జూన్ 8తో ముగియనుంది. తర్వాత సుమారు 10,000 మంది ఉద్యోగుల పదవీ కాలం ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పరిశీలించనున్నారు. ఈ నెల 4నే ఆయన వెళ్లాల్సినప్పటికీ బడ్జెట్ సమావేశాల వల్ల పర్యటన రద్దయింది. వెలగపూడిలో మొత్తం 6 భవనాలకు గాను 5 భవనాల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. శాసనసభ భవన నిర్మాణం మరికొద్ది రోజుల్లోనే మొదలు కానుంది. తక్కువ వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్న భవంతుల పనులు పరిశీలించేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడి వెళ్లి పనులు పరిశీలించి గుత్తేదారు సంస్థల ప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులతో చర్చిస్తారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరులోని సుంకు చెంగన్న స్మారక పురపాలక పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు విద్యార్థులతో సమావేశమైన మంత్రి జిల్లాలో ఐఐటి ఫౌండేషన్ కోర్సుల అమలు తీరు సరిగా లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేదవారు కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కోఆపరేట్ చేస్తే ఈ సమాజంలో ఈ పేద ప్రజలకి వాళ్ళ పిల్లలు ఎవరైతే మన గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్నది సాధ్యత చేసి ఖచ్చితంగా వీటిని నెంబర్ 1 స్కూల్గా చేయాలని నా కోరిక. ఎందుకంటే 2018-19కి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ని నెంబర్ 1గా స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ నా టార్గెట్. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను కంకణం కట్టుకొని ఉండాలి. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడమే ఎన్డీఏ సర్కార్ ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 14 నుంచి 24 వరకు గ్రామోదయ్ సే భారతోదయ్ తక్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీలను పరిపుష్టం చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాల నిధులను నేరుగా గ్రామాలకు అందించేందుకు ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దివస్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ సభలు చేపడతామని, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తామని వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగులో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ, మైనార్టీ, మహిళ వీళ్లకు అత్యధికంగా అందజేయాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచనను మేము దేశవ్యాప్తంగా
14వ తేదీ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ జన్మదినాన్ని కూడా మేమందరము గ్రామాల్లోనే జరుపుకుంటాం. పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా పథకాన్ని తీసుకొచ్చింది. మిలియన్ మైండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆఫ్ క్రియేటివిటీ MIMIC పేరుతో తెచ్చిన ఈ పథకం ద్వారా దేశంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి 1,00,000 ఆలోచనలను స్వీకరిస్తారు. ఈ మేరకు 5 లక్షల పాఠశాలలకు ఆవిష్కరణలపై 2 ఆలోచనలను ఇవ్వాల్సిందిగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కోరింది. వాటిని ఏ భాషలోనైనా అందించవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 1,00,000 ఆలోచనలను సేకరించి వాటిని జిల్లా స్థాయిలో వడపోస్తారు. వాటిలో నుంచి 10,000 ఎంపిక చేసి మళ్లీ వాటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన ఒక్కో ఆలోచనకు 5,000 చొప్పున ఇస్తారు. అలా జిల్లా రాష్ట్ర స్థాయిలో వడపోసిన 1000 ఉత్తమ ఆవిష్కార ఆలోచనలను జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తారు. ఆ ఆలోచనలు అందించిన 1000 మంది విద్యార్థుల్ని సీనియర్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తోంది. ప్రాజెక్టుల నుంచి గరిష్ట లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆకృతులను మార్చిన కేసీఆర్ ప్రభుత్వం అదనపు పనులను పాత గుత్తేదారులకు ఇవ్వాలనే నిర్ణయంపై పునరాలోచనలో పడింది. టెండర్లు పిలిచి జలాశయాల నిర్మాణ పనులు అప్పగించాలని యోచిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల పథకం పునరాకృతిలో భాగంగా అదనపు పనులను పాత గుత్తేదారులకు అప్పగించే నిర్ణయంపై తెలంగాణ సర్కారు పునరాలోచన చేస్తోంది. కొత్త వారికి అప్పగించే అవకాశం లేని పనులను పాతవారికే ఇవ్వాలని, జలాశయాల నిర్మాణ పనులను టెండర్లు పిలిచి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పునరాకృతిలో సుమారు 70 కోట్ల విలువైన పనులు 3,060 కోట్లకు పెరగ్గా వాటిని పాత గుత్తేదారుకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రాణహిత చేవెళ్ల పునరాకృతిలో భాగంగా మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించి నీటిని మళ్లించడంతో పాటు ఎల్లంపల్లి దిగువన పనుల సామర్థ్యం పెంచారు. ఫలితంగా జలాశయాల సామర్థ్యం 170 టీఎంసీలకు పైగా పెరిగింది. గతంలో ఈ ప్రాజెక్టుకు 2007-8 ధరలతో టెండర్లు పిలిచి 2 ఏళ్లలో గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు. అదనపు పనులను ప్రస్తుత ధరలతో కాకుండా పాత అంచనాలతో పాత గుత్తేదారుకి అదనంగా ఇవ్వాలని కొన్నాళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గుత్తేదారుల అర్హతలు, సామర్థ్యం లెక్కలోకి తీసుకోకుండా 1,000 కోట్ల విలువైన పనులు అదనంగా అప్పగించారని విమర్శలు చెలరేగడంతో తెలంగాణ సర్కారు పునరాలోచనలో పడింది. 1.5 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెరిగిన తడకపల్లి జలాశయం పనులను పాత గుత్తేదారికి ఇవ్వడానికి సంబంధించిన దస్త్రం పెండింగ్ లో ఉంది. ఈ పని అదనపు విలువ సుమారు 5,700 కోట్లు. బస్వాపురం, గంధమల, మలక్పేట, అనంతగిరి జలాశయాల సామర్థ్యం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన పనులను కొత్త గుత్తేదారికి ఇవ్వడం సాధ్యం కాదని, వాటిని పాతవారికే ఇవ్వాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జలాశయాల పనులకు టెండర్లు పిలిస్తే ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా వ్యయం బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, ఈటల, తుమ్మలతో ఏర్పాటైన ఉపసంఘం ఈ అంశాలను సమీక్షించి ఏ పనులు ఎవరికి అప్పగించాలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎర్రచందనం విక్రయాలకు కొంత విరామం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వరుసగా 3వ ఎర్రచందనం వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితులను విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రపంచ విపణుల్లో అస్థిరత వల్ల చైనా వంటి దేశాల్లో వ్యాపారాలు నష్టాల్లో ఉండటమే ఎర్రచందనం అనాసక్తికి కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 2014 నవంబర్లో తొలి విడత వేలంలో 800 కోట్లు సమకూరాయి. రెండో దఫ 7 విదేశీ కంపెనీలు ఎర్రచందనం కొనుగోలు చేశాయి. ఆ తర్వాత 3 సార్లు వేలం నిర్వహించినా ఎవరూ ముందుకు రాలేదు. ఎర్రచందనం కొన్న సంస్థలు డాలర్ల రూపంలో చెల్లించాల్సి రావడం, కొనుగోలు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్లడానికి 4 నెలలు పట్టడం విదేశీ సంస్థలు ముందుకు రాకపోవడానికి కారణమని సమాచారం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఏపీ సర్కార్ నిబంధనల్లో కొన్ని మార్పులకు ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టింది. 350 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించకుంటే శుక్రవారం నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్ని నిలిపేస్తామని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం హెచ్చరించింది. వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏప్రిల్ 15వ తేదీ నాటికి బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం మంత్రి, ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య జరిగిన సంప్రదింపులతో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలకు ఏర్పడిన సమస్య పరిష్కారమైంది. దాని యూటిలైజేషన్ పెరగబట్టి అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది. దాదాపు 500 కోట్లు బడ్జెట్ సీఎంఆర్ఎఫ్లో ఒక 200 చిల్లర వచ్చినా ఇది దాదాపు 950 కోట్లు పైకి వచ్చింది. అందుకని మేము ఇవ్వాల్సిన మాట నిజం. సీఎం గారికి ఈ విషయం దృష్టి తీసుకెళ్ళగానే ఇమీడియట్గా రిలీజ్ చేసేయమన్నారు. కానీ ఇయర్ ఎండింగ్ వలన ఫైనాన్స్లో ఇబ్బంది ఉండి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 15కి ఇచ్చేద్దాం అని చెప్పారు.
అధిక ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్న వేళ వడదెబ్బతో ప్రజలు మృత్యువాత పడకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడదెబ్బ నివారణ కార్యాచరణ ప్రణాళికను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విపత్తు నిర్వహణ శాఖ తొలిసారి రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నారు. ఏ శాఖలు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది స్పష్టంగా పొందుపరిచారు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ప్రజలు వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ నెల 29న ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. భూ సమీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ మంత్రి నారాయణ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని గుంటూరు జిల్లాకు చెందిన గండికోట కమలాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలను సమర్థించే విధంగా స్పష్టమైన వివరాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకే భూ సమీకరణ పథకాన్ని వ్యాజ్యంలో ప్రస్తావించారని అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ జలాశయం నీటి వివాదం తీవ్రమవుతోంది. తమ గ్రామాలకు తాగునీరు విడుదల చేసిన తరువాతే మిగతా ప్రాంతాలకు తరలించాలని జలాశయం సమీప ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పుడున్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోకుంటే ఇబ్బందని అధికారులు వాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి విడుదల కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్న దేవరకద్ర నియోజకవర్గంలోని రైతులు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. రైతులు నీటిని తరలించుకుపోతారనే భయంతో అధికారులు కోయిల్ సాగర్ వద్ద పోలీస్ బందోబస్తును కొనసాగిస్తున్నారు. తాగనికే నీళ్ళు లేవు, పిల్లలకు దాపుదామంటే సవ్యంగా లేవు, దూళ్ళు చచ్చిపోతున్నాయి, మేము చచ్చిపోతున్నాం. మా చేనులకు ఇడవద్దు, మా నీళ్ళు మాకు ఇడుగుండ్రు అంతే. మీరు ఏ రూరలకు సరఫరా చేస్తుండ్రు, మేము మళ్ళీ మమ్మల్ని ఎవరు అడుగుతారు? ఖచ్చితంగా మాకు ప్రభుత్వం స్పందించి 2 ఫీట్ల నీళ్లు వదలాలి. మా ఊళ్ళో దేవాలయం దగ్గర కూడా తాగడానికి నీళ్లు లేవు. మేము ఇదే పోరాటం నీళ్ళు ఇడిసే వరకు మాత్రము పోరాటం ఆగం. వస్తే నీళ్లు రావాలి, పోతే ప్రాణం పోవాలి. అంతవరకు మాత్రం మా దీక్ష మాత్రం వదులుకోము. తెలంగాణలో జరిగే పోలీసు నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఇప్పటివరకు కొన్ని విభాగాలకే పరిమితమైన రిజర్వేషన్లు ఇకపై అన్ని విభాగాల్లోనూ అమలు చేస్తామని డీజీపీ తెలిపారు. ఇకపై మహిళా బాధితులు పురుష పోలీసు అధికారుల ఎదుట తమ సమస్యలు వివరించాల్సిన అవసరం ఉండదని అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. And now we have 33% reservation in all police jobs. Once the recruitment starts, in every police station there will be women sub-inspectors, women constables. So you don't have to go to a different police station. You don't have to be isolated. And that is our endeavor, not only in Hyderabad. We have extended this C-team facility now in the major towns of the entire state of Telangana. We don't want only Hyderabad to be safe. We want Telangana to be safe. తెలంగాణలో నిర్వహించే కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ పోలీస్ నియామక మండలి తెలిపింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్పీఎఫ్, టీఎస్ఎస్పీ, ఫైర్ విభాగాల్లో 9281 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏప్రిల్ 3న మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రాత పరీక్ష జరగనుండగా ఈ పరీక్ష రాసేవారు ఎల్లుండి నుంచి ఏప్రిల్ 1 అర్ధరాత్రి వరకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, 10వ తరగతి హాల్ టికెట్ నంబర్ సమర్పించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని నియామక మండలి వెల్లడించింది. ఏదైనా సమస్య ఏర్పడితే 040231503622 2315042 ఫోన్ల ద్వారా లేదంటే support@tslprb.in ద్వారా నివృత్తి చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసులో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 28న నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరు నుంచి ఆచార్యకు మినహాయింపునిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ సంస్థల్లో అరబిందో, హెటీరోల పెట్టుబడులు, ఆ సంస్థలకు భూముల కేటాయింపులపై దర్యాప్తు జరిపిన ఈడీ జగన్, బీపీ ఆచార్య సహా పలువురిపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 28న విచారణకు రావాలని ఆచార్యతో పాటు నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. ఆ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, ఈడీ కేసును కొట్టివేయాలని, అప్పటి వరకు విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆచార్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 28న విచారణకు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 26కి వాయిదా వేసింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ఉపకులపతి అప్పారావు ప్రకటించారు. ఈ నెల 22, 23న జరిగిన ఘటనలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు నీళ్లు, కరెంటు, అంతర్జాలం ఇవ్వడం లేదనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. 2 నెలల నుంచి నీటి సమస్య ఉందన్న ఆయన బోధనేతర సిబ్బందిపై కొందరు విద్యార్థులు దాడి చేసినందుకు నిరసనగా వారు బంద్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్, నీళ్లు, కరెంటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 26 వరకు హెచ్సియు విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్లు అప్పారావు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న విద్యార్థులకు తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. రాములవారి కళ్యాణానికి భద్రాచల క్షేత్రం సిద్ధమవుతోంది. చిత్రకూట మండపంలో పసుపు కొమ్ములు దంచే కార్యక్రమంతో పనులు ప్రారంభం కాగా ముత్యాల తలంబ్రాలు కలిపే వేడుక పూర్తయింది. ఏప్రిల్ 8న ఉగాది నుంచి రామయ్యకు ఉత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 15న జరిగే కళ్యాణ మహోత్సవానికి ఆలయం ముస్తాబైంది. కళ్యాణ మండపం వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వసంత పక్ష ఉగాదిన ప్రారంభమై చతుర్దశి వరకు 15 రోజులు జరగనుండగా మొదటి 9 రోజులు వసంత నవరాత్రులుగా పిలుస్తారు. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరామనవమి ముందు రోజు ఎదుర్కోలు ఉత్సవం, నవమి నాడు కళ్యాణం, దశమి నాడు రామయ్య పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈసారి స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండగా ఆ మేరకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామస్తులు వింత ఆచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద వేల సంఖ్యలో చేరిన గ్రామస్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తూ హోలీ పండుగను జరుపుకున్నారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ పిడిగుద్దుల కార్యక్రమంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉండే అనుకో, మా ఊరికి అంగడి ఉండే, ఈ అంగడి అక్కడ ఇచ్చి అక్కడికి తీసుకున్నాం. 260 మీది నేను చూసిన కాడికి వెళ్ళి గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు చొప్పున ఈ ఆటలో పాల్గొని స్నేహమైన వాతావరణంలో గుద్దులాట పిడిని మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. పిడిగుద్దలాట ఆడకపోతే మా ఊరికి అరిష్టంగా భావిస్తాము. పాడి పంటలు కూడా సరిగా పండవని మా పూర్వీకుల అనుభవం ద్వారా మేము తెలుసుకున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఏటా మేము ఈ పిడిగుద్దలాటను కొనసాగిస్తుంటాము. భూతాపం వల్ల గతంలో అంచనా వేసిన దానికంటే వేగంగా ముప్పు ముంచుకొస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారీగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగి మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరగనున్నట్లు మరోసారి తేలింది. 2100 సంవత్సరాల నాటికి న్యూయార్క్, లండన్ వంటి నగరాలతో పాటు చెన్నై, కోచి, ముంబై వంటి నగరాల్లోకి సముద్రపు నీరు దూసుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి రావడానికి 100 ఏళ్లు పడుతుందని గతంలో అంచనా వేయగా 50 నుంచి 150 ఏళ్లలోనే మహానగరాలు ముంపు బారిన పడతాయని తాజాగా తేలింది. ప్రఖ్యాత నాసా మాజీ శాస్త్రవేత్త జేమ్స్ ఈ హ్యాన్సన్ చెబుతున్న విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2300 సంవత్సరానికి కల్లా ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు అధికమై సముద్ర మట్టం 170 మీటర్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయకుంటే సమీప కాలంలో తుపాన్లు, వరదలు, భారీ విపత్తులు ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రతిష్టను మరింత పెంచాయి. ఈ మేరకు ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదికలో భారత్కు సభ్యత్వం కల్పించాలని అమెరికా చట్టసభ కాంగ్రెస్లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన చట్టసభ్యులు ప్రవేశపెట్టిన ఈ బిల్లులో భారత్ సంపన్న దేశంగా మారితే ఆసియాలో అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడంలో సహకరిస్తుందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలుతో దేశీయ వాణిజ్య విపణి విలువను పెంచడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధిస్తున్నారని, ఇదే సమయంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని బిల్లు ప్రవేశపెట్టిన పసిఫిక్ మార్ట్ సాల్మన్ తెలిపారు. భారత్కు సభ్యత్వం కల్పించడంపై 2 నెలల్లో అపెక్స్ సభ్యులతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్కు నివేదిక సమర్పించాలని విదేశాంగ మంత్రి జాన్ కెర్రీని కోరినట్టు ఆసియా పసిఫిక్ వ్యవహారాల ఉప కమిటీ అధ్యక్షుడైన సాల్మన్ చెప్పారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక ఆ ప్రాంతంలోని 21 దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోంది. 95 ఏళ్ల క్రితం గల్లంతైన అమెరికా నావికాదళానికి చెందిన టగ్ బోట్ను శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో గుర్తించారు. 1921 మార్చి నెలలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హవాయి ద్వీపంలోని పెర్లా హార్బర్కు బయలుదేరిన యుఎస్ఎస్ కెనెస్టోగా
గమ్యాన్ని చేరకుండా గల్లంతైంది. ఆవిరి యంత్రంతో నడిచే ఆ పడవ కోసం అప్పట్లో ఎంతో గాలించినా ఫలితం దక్కలేదు. చివరకు అందులో పయనించిన 56 మంది సిబ్బంది చనిపోయినట్లు అప్పట్లోనే ప్రకటించారు. అమెరికాకు చెందిన జాతీయ సముద్ర వాతావరణ పరిశోధనా సంస్థ అధికారులు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న జాతీయ సముద్ర అభయారణ్యం కోసం మ్యాపింగ్ చేస్తుండగా టగ్బోట్ అవశేషాలను గుర్తించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఔషధ నగరిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఉందన్న కేసీఆర్. పెట్టుబడిదారుల అంచనాల మేరకు పనిచేయాలని ఆదేశం. ఏప్రిల్ 4న ఐటీ విధాన ప్రకటన. పాత గుత్తేదారులకు ప్రాణహిత చేవెళ్ల అదనపు పనుల అప్పగింతపై పునరాలోచన. జలాశయాలకు టెండర్లు పిలిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. 7,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్. వచ్చే మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం. బడ్జెట్లో పేర్కొన్న మేరకు చర్యలు. విశాఖలో మరో 2 జాతీయ సంస్థలు. 110 కోట్లతో టూల్ రూమ్ ఏర్పాటు. నేచురల్ హిస్టరీ పార్క్ నిర్మాణానికి కేంద్రం, ఏపీ సర్కార్ సన్నాహాలు. పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలకు ప్రోత్సాహం. మిలియన్ మైండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరుతో 1,00,000 ఆలోచనలు స్వీకరించనున్న ఎన్డీఏ సర్కార్. గ్రామాల పరిపుష్టికి కేంద్రం చర్యలు. ఏప్రిల్లో గ్రామోదయ్ సే భారతోదయ్ తక్ కార్యక్రమం. 10 రోజుల పాటు భారీ ఎత్తున గ్రామ సభలు. వేగంగా ముంచుకొస్తున్న భూతాపం ముప్పు. ఈ శతాబ్దాంతానికి ముంబై, న్యూయార్కుల్లోకి సముద్రపు నీరు. వాతావరణ నిపుణుల హెచ్చరిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.